ఈ విషయాలు కూడా మేము సావర్కర్ సంబంధించి ఒక ప్రత్యేకమైన సంచి గతంలో మేము తెచ్చామండి. ఎవరి సావర్కర్ తర్వాత దాని పుస్తక రూపంలో తెచ్చాము. నేను చెప్తున్నాను సావర్కర్ సబ్జెక్టు కథ చిన్న ఎపిసోడ్ తో కథ మనం 1-2 ఎపిసోడ్స్ నెక్స్ట్ చేద్దాము. సావర్కర్ పార్ట్ నేను తగ్గిస్తున్నాను, వీళ్ళ పార్ట్ మాట్లాడుతున్నాను. ఇందాక మీరు అడిగిన ప్రశ్న ఏమిటంటే బై పాలసీ ఒక విధానం రూపకంగా ఆర్ఎస్ఎస్ స్వాతంత్ర పోరాటం వ్యతిరేకించింది, స్వాతంత్ర పోరాటం విధాన రూపంగా వ్యతిరేకించింది. అంతేకాకుండా నేతాజీ సుభాష్ చంద్రబోస్ని ఆయనని ఒక రకంగా చెప్పాలంటే బిట్రే చేసింది. ఎవరు? ద్రోహం చేసింది నా ఉద్దేశంలో. ఆర్ఎస్ఎస్ నేతాజీకి ద్రోహం చేసింది. ఎస్. ఇప్పుడు మనకి ఎక్కడన్నా నేతాజీ టాపిక్ వస్తే ఈ హిందూ ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో యూట్యూబర్లు కానీ అసలు స్వాతంత్రం వచ్చిందే నేతాజీ వల్ల, అసలు నేతాజీకి గాంధీ దుర్మార్గుడు ద్రోహం చేశాడని కొత్తగా మీరు చూసుంటారు. బాహుబలి సినిమాలో ఏదైతే ఈ పొడిచే ఘట్టం ప్రభాస్ని కట్టప్ప పొడిచేదాన్ని గాంధీ గారు నేతాజీని పొడుస్తున్నట్టుగా దాన్ని తయారు చేసి కూడా పాపం ఇవన్నీ కూడా ఒక్క రకంగా అఫీషియల్ గా చేయరు. అన్అఫీషియల్ గా వాళ్ళకి 1000 ముఖాలు ఉంటాయి కాబట్టి ఎవరి ప్రచారం దారి ఎవరి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అది మనం చూస్తున్నాం, రెగ్యులర్ గా చూస్తున్నాం. మీరు ఒక పాయింట్ స్టేట్మెంట్ ఇచ్చినారు, ఏమంటే వీళ్ళు చేశారు ద్రోహం చేశారు. నిజమే, సుభాష్ చంద్రబోస్ ద్రోహం జరిగింది అని చేసింది వీళ్ళు. ఏం చేశారు? ఆయన 39లో మొట్టమొదటి ఈ విషయం చెప్తానండి. గాంధీ గారికి లేకపోతే మిగతా స్వాతంత్ర పోరాట వీరులు నెహ్రూకి సుభాష్ చంద్రబోస్ తో ఉన్నటువంటి విభేదం ఒకటే ఒక విభేదం. అదేమిటంటే అహింసాయుతమైన పద్ధతిలో పోవాలనేది గాంధీ అభిప్రాయం, మాత్రమే పోవాలని. హింసాయుతమైన పద్ధతిలో కూడా పోవచ్చు అనేది సుభాష్ చంద్రబోస్ అభిప్రాయం. మరొక చిన్న అభిప్రాయం అంటే ఎవరి మద్దతునే తీసేసుకోవాలి హిట్లర్ తో సహా అనేటువంటిది సుభాష్ చంద్రబోస్ అభిప్రాయం. అలా తీసుకోకూడదు అనేది నెహ్రూ గారిది, గాంధీ గారి ఇంతే తేడా. మిగతా అన్ని విషయాల్లో వాళ్ళు ఒకటే. వాళ్ళ పాలసీ ఎంత ప్రేమ కలిగిన వాళ్ళు ఒకళ్ళ పట్ల ఒకళ్ళు. గాంధీని జాతిపిత అని చెప్పిన వాడే సుభాష్ చంద్రబోస్. ఫాదర్ ఆఫ్ ది నేషన్ బ్లెస్సెస్ అని ఎక్కడ జపాన్ వెళ్ళిన తర్వాత ఆయన చేసిన ప్రసంగంలో జాతిపిత మమ్మల్ని మొట్టమొదటి ఉపయోగించాడు ఆ పదాన్ని. జాతిపిత మమ్మల్ని ఆశీర్వదించండి, స్వాతంత్రాన్ని సాధించి మీ పాదాల మీద పెడతాను నేను అని. గాంధీ అనేవాడు చాలా నోబులెస్ట్ పర్సన్, చాలా ఉన్నతుడు, మహోన్నతుడైనటువంటి భారతీయుడు అని పదే పదే సుభాష్ చంద్రబోస్ చెప్పాడు. బయట వాళ్ళిద్దరి మధ్య వివాదం వచ్చిన తర్వాత రాకముందు కూడా ఆయన పుస్తకాలు కూడా అదే రాశాడు. ఇవన్నీ కప్పిపెట్టి నెహ్రూను గాంధీ అంతా కూడా వీళ్ళకి మోసం చేశారు. సుభాష్ చంద్రబోస్ అసలు హీరో, ఆయన స్వాతంత్రం వచ్చింది, ఓకే ఆయన హీరో అనుకుందాం. 2 పాయింట్స్ చెప్తారండి ఇక్కడ. మొట్టమొదట డాక్టర్ హెడ్గేవార్ సుభాష్ చంద్రబోస్ ఒక్కళ్ళు కలవలేదు, ప్రతి ఒక్కళ్ళు కలిశాడు. అంటే హెడ్గేవార్ మళ్ళీ ఆయన చాలా ఇంపార్టెంట్ అనుకోవద్దు మనం. ఎంఎన్ రాయన్ కలిశాడు, జిన్నాని కలిశాడు, అలాగే గాంధీ నెహ్రూ వాళ్ళతో వివరంగా మొత్తం స్వాతంత్ర పోరాటం చర్చించాడు. 39-40లో 2వ ప్రపంచ యుద్ధం వచ్చి వాతావరణం మారుతున్నప్పుడు తన మనసులో ఏమున్నదంటే అవసరమైతే మనం హిట్లర్ మద్దతు తీసుకోవచ్చు అనేది ఆయన మైండ్ లో ఉంది. వీళ్ళు మొదట హిట్లర్ ఆరాధకులు. ఈ ఆర్ఎస్ఎస్ హిందూ మతోన్మాదుల సావర్కర్ వాదుల యొక్క గొప్పతనం ఏమిటంటే వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ ఆరాధకులు, అదే సమయంలో హిట్లర్ ఆరాధకులు. ఇది ఆశ్చర్యం. ఈ పరస్పర విరుద్ధంగా కొట్టుకుంటే ఇద్దరికి ఒకేసారి ఆరాధకులు కావడం అనేది వీళ్ళు చేయగలిగారు. ఆ సమయంలో ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలి, చాలా ఇంట్రెస్టింగ్ వ్యక్తి ఆయన. ఆయన ఎవరంటే బాలాజీ హుద్దర్ అనేటువంటి వ్యక్తి. బాలాజీ హుద్దర్ అనేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఆర్ఎస్ఎస్ యొక్క మొదటి సర్ కార్యవాహ్. సర్ కార్యవాహ్ అంటే కార్యవాహ్ అంటే మన భాషలో సెక్రటరీ అనుకోవచ్చు. సెక్రటరీ, ఓకే. సర్ సంఘచాలక్ అంటే అధ్యక్షుడు అనుకోవచ్చు. కానీ మనం ఈ బయట ఉండే ప్రజాస్వామిక సంస్థలు ఉన్నట్టుగా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి అది కాదు. వాళ్ళు ఎప్పుడు మొనార్క్ నియంత పద్ధతిలోనే ఆలోచిస్తారు కాబట్టి ఆ పేర్లు యథాతథంగా ఇలా తీసేసుకోవద్దు. సర్సంఘచాలక్ అత్యంత బలవంతుడు, అత్యంత నిరంకుశుడు ఆ సంస్థలో. ఇంకో పదవి కూడా ఉండేదండి, సర్ సేనాపతి అని. రాజుగారు కదా, వారు రాజుగారు కాబట్టి సేనాపతి కూడా ఉండాలి. కార్యవాహ్ అంటే బహుశా మంత్రేమో. ఈ ప్యూడలిస్ట్ మైండ్ సెట్ వాళ్ళకి పోలేదు. అంచేత బ్రిటిష్ వాళ్ళకి పోరాటం చేయరు ఈ రాజులు, ఈ మంత్రులు, ఈ సేనాపతులు. సర్సంఘచాలక్, సర్ కార్యవాహ, సర్ సేనాపతి ముగ్గురు కూడా పోరాటం చేయరు. తర్వాత సర్ సేనాపతి అనే పదవిని రద్దు చేశారు నాకు తెలిసి. ఏం చేశారంటే ఈ హుద్దర్ అనేట ఆయన, బాలాజీ హుద్దర్ ఏం చేశారు? ఆయన మనం గమనించాల్సింది ఏంటంటే ఆర్ఎస్ఎస్ సంస్థాపకుల బ్యాచ్ లో ఫస్ట్ బ్యాచ్ నుంచి ఉన్నాడు ఇతను. చాలా చిన్నపిల్లవాడు అప్పుడు. నన్ను అడిగితే మన భారతదేశంలో ఎంతో మంది వ్యక్తుల యొక్క, మహనీయుల యొక్క, పోరాట వీరుల యొక్క లేదా ప్రభావశీలైన పనులు చేసిన వాళ్ళ త్యాగాలు కానీ పోరాటాలు కానీ మట్లా కలిసిపోయినాయి, చీకట్లో వెళ్ళిపోయి తెలియకుండా పోయి. నిజంగా చెప్పాలంటే హుద్దర్ కూడా మనం అట్లాంటి అన్యాయం జరిగింది. చెప్పండి, కొంచెం డీటెయిల్ గా చెప్పండి. డీటెయిల్ గానే మాట్లాడుకుందాము. ఈయన కూడా ఈ మహారాష్ట్ర ప్రాంతానికి సంబంధించినటువంటి మనిషి. ఆర్ఎస్ఎస్ మొట్టమొదట ఏర్పడినప్పుడు ఈయన కూడా మొట్టమొదటి సమావేశంలో 17 మంది ఎంతమంది పాల్గొన్నారు, దాంట్లో ఈ హుద్దర్ కూడా ఉన్నాడు.
హుద్దర్ హెగ్డేవార్కి చాలా దగ్గర మనిషి. అంతేకాకుండా మూంజే గారికి కూడా దగ్గర మనిషి. మూంజే వల్ల హెడ్గేవార్ వల్ల తన ప్రభావితుడు అయినాడు. ఈ మూంజే వల్ల హెడ్గేవార్ వల్ల ప్రభావితుడైనటువంటి ఓ చిన్న పిల్లవాడు అనుకోవచ్చు, 22 ఏళ్ళు 20 ఏళ్ళు పైన ఎంతో ఉంది అతనికి అప్పటికి. ఇతని మీద హెడ్గేవార్ యొక్క నమ్మకం ఏ స్థాయిలో ఉన్నదంటే ఈయనని తను సర్సంఘచాలకుగా ఈయన సర్కార్యవాహంగా నియమించాడు. అంటే నువ్వు మంత్రి పదవి ఇచ్చాడు అనుకోవచ్చు మనం మన భాషలో చెప్పాలంటే. మరి ఈ విధంగా చేసిన తర్వాత కానీ హుద్దర్ దగ్గర ఉన్నది ఏమిటంటే ఆయన మతోన్మాది కాదు. అంతేకాదు ఆయన బ్రిటిష్ వ్యతిరేక సామ్రాజ్యవాద వ్యతిరేక ఈ పోరాట స్ఫూర్తి అనేది ఆయన దగ్గర ఉంది, దేశభక్తి అనేది ఆయన దగ్గర ఉంది. అందరూ అనేక మంది ఎవరైతే నేను ఇందాక చెప్పాను ఎప్పుడప్పుడు ఆర్ఎస్ఎస్ ఈ పోరాటం ప్రారంభిస్తుంది, ఎప్పుడప్పుడు ఆర్ఎస్ఎస్ నిజమైన స్వతంత్ర పోరాటం ప్రారంభిస్తుంది, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం ప్రారంభిస్తుంది, కొంతమంది వెయిట్ చేసేవారండి. అసలు 1947-48 గాంధీజీ బట్టర్ తర్వాత వీళ్ళందరికీ గట్టి దెబ్బ ఇలాంటి బ్యాచ్ అందరికి షాక్ అయిపోయారు. వీళ్ళంతా ఇదా ఇంతకాలం చేసింది మనం దీని గురించి ఎప్పుడు కూడా ద్రోహం చేసుకుంటూనే వచ్చారు. చిట్ట చివరికి వాళ్ళు తేలిన విషయం ఏంటంటే జాతి వ్యతిరేకులుగా దేశ వ్యతిరేకులుగా తేలారు. ఆ తర్వాత మనం మాట్లాడదాం. కానీ హుద్దర్ కూడా మొట్టమొదట ఇదే పద్ధతిలో ఆలోచించి వెళ్ళిన వ్యక్తి. ఆయనని ఈ హెడ్గేవారు సంపూర్ణమైన విశ్వాసాన్ని కనబరిచాడు. కానీ ఈ హుద్దర్ మనసులో మాత్రం బాధ, దేశానికి వ్యతిరేకంగా ఏదైతే మన బ్రిటిష్ వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలు ఉన్నాయో మనం ఎదిరించే విధంగా ఉద్యమం రావాలని మనసులో కోరుకున్నది. అప్పుడు ఆయన తెలుసో తెలియకో స్వాతంత్ర పోరాటంలో కొన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్ లో పాల్గొన్నాడు. వాటి వివరాలు మనకు లభ్యం కావట్లేదు. కానీ ఒక రాబరీలో దొంగతనాలు దోపిడీలు ఎందుకు చేస్తారంటే విప్లవకారులు చాలా మంది మన కాకూరలు కూడా చూస్తాం వాళ్ళు దోపిడీ చేయటం అనేది, అట్లాంటివి చేసేవారు. ఆ కేసులో ఆయన అరెస్ట్ అయ్యాడు. వెంటనే ఈయన అలర్ట్ అయిపోయాడు మన హెడ్గేవార్ గారు. లేదు లేదు నువ్వు ఇలాంటి కార్యక్రమాల్లోకి వెళ్తున్నావు అంటే ఇది బ్రిటిష్ వాళ్ళ మేము బ్రిటిష్ వాళ్ళతో లింక్ ఏర్పాటు చేసుకుంటాం జాగ్రత్త కష్టపడి. మేము హిట్లర్ని ఆరాధిస్తున్నాము, ముస్లిం వ్యతిరేకంగా ఓ శక్తిని తయారు చేసే పనిలో ఉన్నాం. అంతేగాని నువ్వు బ్రిటిష్ వాళ్ళ పోరాటంలో ఉంటే లాభం లేదా అని కొంచెం దూరం పెట్టడం మొదలుపెట్టాడు, అభిమానం ఉన్నప్పటికీ కూడా. ఆ విధంగా ఇతను దూరం వెళ్ళాడు. దూరం వెళ్ళే కాకుండా జర్నలిజం ఆయన కొంచెం మేధావి, కొంచెం వ్యాసాలది రాసేవాడు, తెలుసుకునేవాడు. జర్నలిజం మీద ఇంట్రెస్ట్ తో జర్నలిజం నేర్చుకోవడానికి ఇంగ్లాండ్ వెళ్ళాడు. అప్పుడు ప్రపంచంలో అనేక రకాలైన పరిణామాలు వేగంగా జరిగిపోతున్నాయి. దాంట్లో ఒకటి ఏమిటంటే స్పెయిన్ లో అంతర్యుద్ధం. ఈ స్పెయిన్ లో అంతర్యుద్ధం గురించి మన ముందు జనరేషన్స్ లో చాలా చర్చ ఉండేది. 40లో 50లో చాలా పెద్ద విషయం అది. లక్షల మంది మిలియన్ల మంది చచ్చిపోయారు. దాంట్లో ఒక పక్షం వైకి హిట్లర్ను ముస్సోలిని వాళ్ళు సపోర్ట్ గా ఉన్నారు నియంతలకి. ప్రజలంతా కూడా తిరగబడుతున్నారు. వాళ్ళలో కమ్యూనిస్టులు ఉన్నారు, కమ్యూనిస్టులు కానిటువంటి ప్రజాస్వామికవాదులు ఉన్నారు, ఇంకా అనేక మంది ఉన్నారు. ఇంత స్పష్టంగా కూడా లేదు. అనేక చీలికలు పేలికలుగా ఉంది వ్యవహారం. అంతర్యుద్ధం అంటే అది కదా, డైరెక్ట్ గా పోరాటం కాదు. అంటే కొడుకు చచ్చిపోతున్నారు, లక్షల మంది చచ్చిపోతున్నారు, క్యాంపులు సంవత్సరాల తరబడి జరుగుతుంది. ఈయన ఇంగ్లాండ్ లో వెళ్ళినప్పుడు దాని ప్రభావంలో వెళ్ళాడు. వెళ్ళి ఈ ఫ్యాసిస్ట్ వ్యతిరేక పోరాటంలో నేను పాల్గొవాలి అనేటువంటి కోరికతో తన పేరు మార్చుకుని జాన్ స్మిత్ అని, అంటే ఇండియన్ పేరు అక్కర్లేదనే ఉద్దేశంతో ఆయన తన కాలేజీ మేట్స్ అందరితో కలిసి ఓ టీం కింద, అంటే ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల మేము వెళ్ళి పనిచేయాలి, స్పెయిన్ లో ఫ్యాసిస్టులతో యుద్ధం చేయాలి అనేటువంటి తపనతో అనేక మంది యువతరం యూరోప్ నుంచి కానీ ఆసియా దేశాల నుంచి వెళ్ళే సందర్భాలు ఉన్నాయి. యూరోప్ లో ఎక్కువ ఉంది ప్రభావం, అంచేత ఇంగ్లాండ్ నుంచి వెళ్ళాడు. ఈయన వెళ్ళి ఆ స్పెయిన్ యొక్క అంతర్యుద్ధంలో పాల్గొన్నాడు. ఆశ్చర్యం.